जो पुलिस वाले ने कांग्रेस का यूनिफॉर्म पहन लिया, कांग्रेस का यूनिफॉर्म करके वो जो ड्यूटी कर रहे, जो राज में जो क्यों हो रहा, गुंडा राज हो रहा, जो भाजपा का ऑफिस में आके जो कांग्रेस का गुंडा लोग नेता लोग आके यहाँ पर पत्थरों से मारे तो यहाँ का जो जर्नलिस्ट लोग तो मार लगा। ये जो हुआ था ये झगड़ा, हम जो देश के लिए वहां पर जो नरेंद्र मोदी के खिलाफ जो कर रहे, जो जासूसी कर रहे, उसका बारे में जो राहुल गांधी जी कल किया था प्रधानमंत्री जी के घर के सामने, उसका खिलाफ में हम आवाज उठाया था। ये देशद्रोहियों का हाथ में आप लोग नहीं बनना, तो देश का प्रधान की गौरव देना, जो कुछ भी यहाँ पर जो राज्य सरकार आज जो किया उसको बराबर हम लोग खंडन कर रहे हैं। और अगले ऐसा भी पुलिस लोगों को भी एक बात बता रहे, अगले ऐसा काम नहीं करना। जो भी है गुंडा लोगों को मदद करके जो देश के लिए काम कर रहे, जो धर्म के लिए काम कर रहे, वो लोगों को जुल्म करना अच्छा नहीं है। ऐसा कुछ करेगा तो आगे आने वाले सरकार में ईट का जवाब पत्थर से देगा। ప్రవీణ్ అనే యువ జర్నలిస్టు లెజెండ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి చెందిన విలేకరి మీద కాంగ్రెస్ మూకలు దాడి చేసి వాళ్ళకు హెడ్ ఇంజరీ కూడా చేయడం జరిగింది. మేము ఇదివరకే ఆసుపత్రికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య, పిరికిపంద చర్య. మా కార్యాలయం మీదకి దాడి చేయడమే కాకుండా అక్కడ గుమిగూడి ఉన్న విలేకరుల మీద దాడి చేయడం కూడా చాలా దారుణం. తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ చర్యలకు దుందుడుకు చర్యలకు దీంట్లో పాల్గొన్నారో వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా వారి మీద కట్టాల్సిన అవసరం ఉన్నది. నేను పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నా, మీరు వన్ సైడెడ్గా పోతున్నారు. ఇది చాలా మొత్తం ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. తప్పకుండా మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు మా దగ్గరికి ఎట్లా వస్తారండి? మీరు వారి గ్రీన్ ఛానల్ క్రియేట్ చేయకపోతే ఎట్లా వచ్చారండి? మమ్మల్ని ఏమో గడప దాటనియ్యారు, వాళ్ళకేమో మా కార్యాలయం వరకు వస్తారు. ఎట్లా వస్తారు? వాళ్ళను మీరు దగ్గరికి రానియకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఆ యువ జర్నలిస్టు గాయపడేవాడు. దీనికి పూర్తిగా పోలీసులే బాధ్యత వహిస్తారు. ఇక్కడైనా మీరు ఇటువంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టకండి. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని నేను విజ్ఞప్తి చేస్తాను.